హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఇండియా ఇంగ్లాండ్ మొదటి టీ20 మ్యాచ్. ఇంగ్లాండ్తో తొలి టీ20 మ్యాచ్లో భారత్ బ్యాటర్లు మెరుగైన ప్రదర్శన కనపరిచారు. ఐర్లాండ్ చేతిలో 2 టీ20లో ఓడిన సిరీస్ కోల్పోయిన టీమిండియా ఇంగ్లాండ్తో పోరును సాధికారికంగా మొదలుపెట్టింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 47 బంతులు 68, 6 ఫోర్లో 6. అభిషేక్ శర్మ 24 బంతులు 59, 6 ఫోర్ 4 సిక్స్లు అర్ధ సెంచరీలు సాధించగా, శివం దూబే 21 బంతులు 42 నాటౌట్, 2 ఫోర్లు 3 సిక్సర్లు. చివరిలో భారీ షాట్లు ఆడాడు. అభిషేక్ అయ్యర్ 3వ వికెట్కు 38 బంతులు 82 పరుగులు జోడించారు. ఇంగ్లాండ్ బౌలర్లో సాకిబ్ మహమ్మద్కు 3 వికెట్లు దక్కాయి. భారీ వర్షం కారణంగా ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ప్రారంభం కావడంలో ఆలస్యమైంది. కీలక భాగస్వామ్యం. భారత్ తుది జట్టులో టీనేజర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి చోటు దక్కలేదు. సంజు శాంసన్ 1 పరుగుతో అవుటయ్యాడు. వరుసగా 3వ మ్యాచ్లోనూ విఫలం కాగా, ఇషాన్ కిషాన్ 0 మళ్లీ రన్అట్ కావడంతో 6 పరుగులకే భారత్ 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో అభిషేక్ అయ్యర్ కలిసి ఇన్నింగ్స్ను నిలబెట్టారు. అభిషేక్ తనదైన శైలిలో ధాటిగా చెలరేగ్గా, కెప్టెన్గా తొలి 2 మ్యాచ్ల్లో విఫలమైన అయ్యర్ ఈసారి జాగ్రత్తగా ఆడే ప్రయత్నం చేశాడు. డాసన్ ఓవర్లో 6 కొట్టిన అభిషేక్ మహమ్మద్ ఓవర్లో వరుసగా 4, 6, 6 బాదాడు. లుక్ వుడ్ ఓవర్లో వరుసగా 3 ఫోర్లు కొట్టిన అతను 20 బంతులను అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అభిషేక్ అవుట్ అయిన తర్వాత భారత్ జోరును నిలువరించడంలో ఇంగ్లాండ్ బౌలర్లు సఫలమయ్యారు. 8వ ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోరు 87 రన్స్ 2 వికెట్లు కాగా, తర్వాత 6 ఓవర్లో జట్టు 38 పరుగులే చేయగలిగింది. తిలక్ వర్మ 13 ప్రభావం చూపలేకపోగా 38 బంతుల్లో అయ్యర్ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. అయ్యర్ వెనుదిరగగా దూబే దూకుడుతో భారత్ మెరుగైన స్కోరుతో ముగించగలిగింది. రషీద్ బౌలింగ్లో అతను కొట్టిన 2 సిక్స్లు హైలైట్గా నిలిచాయి. అభిషేక్ శర్మ, దూబే మెరుపులు రాణించిన శ్రేయస్ అయ్యర్. భారత్ 189, 7 వికెట్లు. ఇంగ్లాండ్తో తొలి టీ20. కంగ్రాచులేషన్స్ టీమిండియా. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో కంప్లీట్ చేస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. హ్యావ్ ఎ గుడ్ డే.